ఉన్నది 426. మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రి. వెంచనే ఉన్నాడు కానీ అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 4,26,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు. రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 4,26,000 మాత్రమే. ఈ 426లో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లుంది. డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 426. కానీ అసెంబ్లీలో 685 అంటావు, 7 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా? లేనిది చెప్తాడా? ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు. ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకు ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొద్దుగాలేస్తే నువ్వు కేసీఆర్ను వల్లించకుండా నువ్వు బతకలేవైంది. నీకన్నా రోగమా శాపం ఉందో నాకైతే అర్థమవుతలేదు. మాట్లాడితే కేసీఆర్ని ఎదుగుతావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఇప్పుడు ఓట్లున్నాయా, సీట్లున్నాయా? గా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తా అన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తా అన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తవుతుంది గా రైతు భరోసా 7,500 చెప్పనై. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ కూడా ఎక్కడో స్కూల్లో రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి, హాస్టళ్ళు కుప్పైపోతున్నాయి. ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. దాని మీద ఆలోచించి చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ తిట్టుడే గిదా నువ్వు చేసేది. బాధ కలుగుతుంది. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర వేయండు. ఎవరున్నారే ఫోటోలో చూసిరా మీరు? అంత తెలంగాణ ద్రోహులే ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్రనాడు పక్కపూట ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఒక్కనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు. ఈ ముఖ్యమంత్రి ఏమో తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. రే ఎవడరా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకుంటూ వెళ్ళిండి పుణ్యాత్ముడు. దానం నాగేంద్ర ఒక కట్టెలు పట్టుకుని కొట్లాడిండు తెలంగాణ ఉద్యమకారుల మీద. వీళ్ళు పోయి తెలంగాణ అమరవీరులకు ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఒక్కలన్నా జై తెలంగాణ అని రోడెక్కిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సో నేను ఈరోజు కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. ఇవాళ నేను ఊరు పోయింది ఇప్పుడే, అదేంది మన పాపన్నపేట మండలం ఎల్లాపూర్ అనే ఊరికి పోతే ఒక రైతు అంటుండు, అయ్యి ఏం మాట్లాడు సార్ ఆ ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి లేకుండా అని ఒక రైతు దోతి కట్టుకున్నాడు, ఏం పేరు నాకు తెలియదు కానీ ఏదో దోతి కట్టుకున్నాడు. ఏంది సార్ కానీ గట్ట మాట్లాడుతుండు, ఏంది సార్ అయినా ముఖ్యమంత్రి గట్ట మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అని ఒక రైతు, ఆ ఎల్లాపూర్ రైతు అంటుండు నాతో. ఇవాళ ఇది ఏం పద్ధతి, గిట్ట నా గిదా మాట్లాడేది ఏం భాష, చూడబుద్దట్లేదు సార్ టీవీ అంటుండు. సార్ ఇప్పటికైనా నేను ఆయనకు హితవు పలికేది ఒకటే, లేని అప్పులను పెంచుకుంటా చూపియకు, బంద్ చేయి, అన్ని మంచిగా పని చేయి. ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులను మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ.
ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినమే, దాని గురించి ఎందుకు మాట్లాడవు? నువ్వు ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంతకాలం వెళ్ళబుచ్చుతున్నావు. చివరికి వెనుకలు తిరిగి చూసుకుంటే ఏముండదు. పండ్ల మీద పడు. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు. వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నాను. ఈ లెక్కలకు సంబంధించి 6.85 కాదు 4.26 ఎట్లా అని అసెంబ్లీలో చెప్పిన ప్రెస్ నోటు, అన్ని వివరాలతో కూడిన ప్రెస్ నోట్ కూడా మీకు అందజేస్తున్నా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అధికార వేదికల మీద రాష్ట్రాన్ని, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కనుక ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులు ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి వార్త ప్రచురమయ్యే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఒక జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మాత్రం లేదు. అది నేను ఓవరాల్గా చెప్పిన. మిగతా వివరాలన్నీ అందులో ఉన్నాయి. జిఎస్డిపి పర్ క్యాపిటల్ స్థూల జిఎస్డిపి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 4,51,580 కోట్లు. 4,51,580 కోట్లు. ఈరోజు ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 14,63,363, 160% పెరిగింది. 14,63,963. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ రోజు 1,12,162. దేశంలో 8వ స్థానంలో ఉండేవాళ్ళం. ఈరోజు 3,47,229తో దేశంలో ప్రథమ స్థానం. గోవా లాంటి చిన్న రాష్ట్రం మినహాయిస్తే వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. మా ఉర్దూ జర్నలిస్ట్ మిత్రులు వచ్చిందా? ఒక్కరుంటే సరిపోదు, అందరు రావాలి. నేను ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను. आएंगे भैया, थोड़ी देर खाना खाने के बाद बात कर लेंगे उर्दू का. वो नमाज को क्या कहते हैं ना. ఇప్పుడు ఏముంది మీది? ఏ పేపర్ తమ్మి? साफिया दक्कन. ఇప్పుడు सियासत, मुंसिफ और रहनमा और अपना एमआईएम पार्टी का एतमाद, सहारा,